15,000 20,000 దగ్గర వచ్చే మోటో ఫోన్స్ కూడా ఇదే డిజైన్తో వస్తాయి. నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే దీనిలో కెమెరాస్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఫ్లాగ్షిప్ లెవెల్లో 60,000 రూపాయల వర్త్ కెమెరాస్ అంటే ఇది మోటరోలా సిగ్నేచర్. మోటో చాలా సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. అప్పుడెప్పుడో 2 సంవత్సరాల క్రితం మోటో H50 అల్ట్రా వచ్చింది, అంతా ఇదే తీసుకురావడం. మధ్యలో ఈ రేజర్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్ అవి వస్తున్నాయి కానీ అవి సెపరేట్ కేటగిరీ, వాటిని ఇట్లా ఇంక్లూడ్ చేయడానికి లేదు. సో మొత్తానికి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొచ్చారు, అది కూడా 60,000 రూపాయలు లాంచ్ చేశారు. సో 60,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా? దీనిలో ఏదైనా కాంప్రమైజ్ ఉన్నాయా, ఏదైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ బడ్జెట్ మోటో ఫోన్స్లో వస్తున్నట్టు ఏదైనా UI ల్యాగ్స్ కానీ, కెమెరా ల్యాగ్స్, షటర్ ల్యాగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు 60,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఎవరికి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే అసలు బాక్స్ దగ్గర నుంచే మీకు ప్రీమియంనెస్ అర్థమైపోద్ది. బడ్జెట్ లో వచ్చే మోటో ఫోన్ బాక్సెస్ కి ఈ బాక్స్ కి మీరు పట్టుకోగానే డిఫరెన్స్ ఫీల్ అవుతారు. చాలా ప్రీమియం గా ఉంది. అండ్ ఓపెన్ చేసినప్పుడు లోపల మనకి యూజర్ మాన్యువల్ ఉంది, సిమెజిటర్ పిన్ ఉంది, అండ్ సీలింగ్ టేప్స్ ఇచ్చారు. యూవీ స్క్రీన్ గార్డ్స్ వేసుకునేటప్పుడు ఇవి యూజ్ చేయాలి. అండ్ ఒక థ్యాంక్స్ కార్డ్ ఇచ్చారు. అండ్ లోపల మనకి డైరెక్ట్ గా ఫోన్ ఇచ్చారు. 90 వాట్స్ అడాప్టర్, Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. నాకు నచ్చింది ఏంటంటే ఇంత పెట్టినా కూడా వీళ్ళు స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేయట్లా. సరే కేస్ చాలా బ్రాండ్స్ ఎత్తేస్తున్నాయి, దాని గురించి ఏమన్నా, బట్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఫోన్స్ కి స్క్రీన్ గార్డ్ దొరకట్లేదు బయట. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టాను, నేను రివ్యూ చేసి మళ్ళీ మీకే అమ్మాలి. మళ్ళీ ఏదైనా గీతలు పడ్డాయంటే నాకే అమ్మబుద్ధి కాదు. అరే ఎందుకు గీతలు పడ్డాయి అట్లా ఇచ్చేదిరా అని నాకే ఈ బుద్ధి కాదు. సో అందువల్ల నేను ఫస్ట్ ఫోన్ రాగానే ముందు షాప్కి వెళ్ళిపోతా. షాప్కి వెళ్ళి స్క్రీన్ గార్డ్ కేసు కొనుక్కుంటా. ప్రతిసారి అదే చేస్తాను. బట్ ఈసారి మాత్రం నాకు అసలు ఈ ఫోన్ కి స్క్రీన్ గార్డే దొరకలా, ఎక్కడా దొరకలేదు. సో వీళ్ళు అట్లీస్ట్ బాక్స్ లో ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ఇవ్వకపోయినా ఒక స్క్రీన్ గార్డ్ పక్కన పడేస్తే మనం బయటనే ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ గార్డ్ లేకుండా ఇంత ఫ్లాగ్షిప్ ఫోన్ వాడాలంటే కొంచెం భయం వేస్తుంది. సో అదొకటి మోటో చూసుకుంటే బాగుంటుంది. అండ్ కేసు కూడా ఇస్తే ఏదో డమ్మీ కేసు ఇచ్చినా మనం కొత్త కేసు కొనుక్కునే దాకా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఇచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే మీరు ఫోన్ పట్టుకోగానే మీకు ఫోన్ కొంచెం ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. పట్టుకున్నప్పుడు మీకు ఆ ప్రీమియంనెస్ ఫీల్ అవుతారు. బట్ చూడడానికి మాత్రం ఇది ఒక ప్రీమియం ఫోన్ లా లేదు. మీకు బడ్జెట్ మోటో ఫోన్స్, మీకు 15,000 20,000 దగ్గర వచ్చే మోటో ఫోన్స్ కూడా ఇదే డిజైన్తో వస్తాయి. అంటే చూసుకోండి, H60 ఫ్యూజన్, H60 Pro, మీకు H60 స్టైలస్ అండ్ మోటో సిగ్నేచర్ అన్ని ఫోన్స్ కూడా ఒకటే రకంగా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే జస్ట్ కలర్స్ మారుతాయి కానీ ఈ కెమెరా మాడ్యూల్ అన్ని ఒకటేలాగా కనిపిస్తాయి. సో వీళ్ళు డిజైన్ చేంజ్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మారిస్తే బాగుంటుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ బాగుంది. బ్యాక్ సైడ్ మీకు లెనిన్ ఫినిష్ ఇచ్చారు, కొంచెం క్లాత్ పట్టుకుంటుంటే. ఇది మీకు మోటో H60 Pro లో బ్లూ కలర్ వేరియంట్ కి క్లాత్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఆ టైప్ లో ఉంది చూడడానికి, కొంచెం ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంది. అండ్ చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఇచ్చారు, ఇబ్బంది లేదు. అండ్ ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది. మామూలుగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ మధ్య 1.5 కిలో ఉంటున్నాయి, బట్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ 190 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ ఉంటుంది. పట్టుకోగానే ఒక మంచి ప్రీమియంనెస్ ఇస్తుంది. ఇది 2 కలర్స్ లో వస్తుంది, ఆలివ్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, కార్బన్ కలర్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కో డిపార్ట్మెంట్ లోకి వెళ్తున్నప్పుడు స్పెసిఫికేషన్స్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ పర్ఫార్మెన్స్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇప్పుడు 90% ఆ ప్రైస్ లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని ఇదే ప్రాసెసర్ వాడుతున్నారు, స్నాప్డ్రాగన్ 8 Gen 5. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంది కదా, దానికన్నా కొంచెం తక్కువ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు 8 Elite పక్కన పెట్టి 8 Gen 5 ప్రాసెసర్స్ నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 3 మిలియన్ దాకా స్కోర్ చేసింది. మంచి స్కోర్సే, పవర్ఫుల్ ప్రాసెసర్, అదేం తక్కువేం కాదు, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు IQ 15R, OnePlus 15R, అండ్ తర్వాత లాంచ్ అయ్యే Realme GT8 ఇట్లా చాలా ఫోన్స్ లో ఇదే ప్రాసెసర్ ఉంటుంది. జనరల్ యూసేజ్ కి ఈ ప్రాసెసర్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మీకు నార్మల్ యూసేజ్ లో ఎక్కడ ల్యాగ్స్ ఉండవు. మీకు బడ్జెట్ ఫోన్స్ లో ఉన్నట్టు UI ల్యాగ్స్ ఎక్కడ ఉండవు. షటర్ ల్యాగ్స్ కూడా నేనేం పెద్ద నోటీస్ చేయలేదు. జనరల్ యూసేజ్ లో మాత్రం పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంటుంది. అండ్ గేమింగ్ కూడా ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది BGMI సూపర్ స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ లిటిల్ బిట్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఏం గేమింగ్ ఫీచర్స్ ఏం కాదు, జస్ట్ టర్బో మోడ్ పెట్టుకోవచ్చు. అండ్ చిన్న ఫీచర్స్ ఉంటాయి, లైక్ FPS మానిటరింగ్. మీరు ఎంత FPS లో గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్ గా మానిటర్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న ఫీచర్స్ ఇచ్చారు. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం మీకు అసలు ఎక్కడ ల్యాగ్స్ ఉండవు. చాలా స్మూత్ గేమ్ ప్లే. ఫోన్ హీట్ అవుతున్నా కూడా ఎక్కడ CPU థ్రాట్ల్ అవ్వట్లా. సో ఎక్కడ ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, ఎక్కడ స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ మీకు ఉండదు. చాలా స్మూత్ గేమ్ ప్లే. గేమ్స్ దీనిలో మీరు బాగా ఆడుకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది పెట్టదు. కాకపోతే ఫోన్ కొంచెం లిటిల్ బిట్ హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను గేమ్ కంటిన్యూస్ గా 1.5 hours ఆడిన తర్వాత అరౌండ్ 43-44 degrees దాకా టెంపరేచర్ వచ్చింది. అప్పుడు రూమ్ టెంపరేచర్ అరౌండ్ 28-29 degrees దాకా ఉంది. ఫోన్ టెంపరేచర్ 43-44కి వెళ్ళింది. సో మీరు సమ్మర్ లో గేమ్స్ ఆడితే మాత్రం ఈజీగా 46-47 లో కూడా వెళ్ళిపోద్ది. కొంచెం జాగ్రత్త. సరే గేమ్ ఆడుతున్నప్పుడే ఇలా హీట్ అవుతుందా అంటే లేదు. మనం బయటకు వెళ్ళి కెమెరాస్ ఏదైనా ఫొటోస్ తీస్తున్నా, వీడియోస్ తీస్తున్నా ఫోన్ మీకు అర్థమైపోద్ది. బాగా స్క్రీన్ కాలుతుంటుంది, ఫ్రేమ్ కాలుతుంటుంది. మెయిన్ గా ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీకు చుట్టూ బాగా కాలుతున్నట్టు ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వామ్నెస్ ఫీల్ అవుతారు. అట్లనే హీటింగ్ ఇష్యూ ఉందని నేను చెప్పను. హీటింగ్ ఇష్యూ అంటే ఏ 50కో 52కి వెళ్ళిపోవాలి, అంత హీట్ అవ్వట్లేదు. కానీ మీరు వామ్నెస్ ఫీల్ అవుతారు.
అవుతారు. మెయిన్గా ఫ్రేమ్ ఇలా పట్టుకున్నప్పుడు ఫ్రేమ్ ఏదో సురుకు వాతలు పెట్టినట్టు ఉంటుంది, అంత వేడెక్కినట్టు ఉంటుంది. బట్ టెంపరేచర్ గన్తో చెక్ చేస్తే మాత్రం అరౌండ్ 43-44 అంతే ఉంది. బట్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కూడా రన్ చేశా. బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు మాత్రం టెంపరేచర్ 50-51 డిగ్రీస్ దాకా వెళ్ళింది. సరే బెంచ్ మార్క్స్ మనం రెగ్యులర్గా చెక్ చేయం కాబట్టి దాని గురించి ఎక్కువ వరే వద్దు, జస్ట్ టెంపరేచర్ ఎంత దాకా వెళ్తుంది చూద్దామని చెప్పి జస్ట్ టెస్ట్ చేశాను. బట్ అది పక్కన పెడితే గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీరు ఆ వార్మ్నెస్ ఫీల్ అవుతారు, ఫోన్ లిటిల్ బిట్ హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఫోన్ చాలా స్లిమ్ గా ఉంది కాబట్టి వీళ్ళు థర్మల్ మేనేజ్మెంట్ కూడా అంత ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారు. సో క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ ఫోన్ లో మీరు హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం ఆ వార్మ్నెస్ ఫీల్ అవుతారు. బట్ ఫోన్ వేడెక్కినా కూడా మీకు ఎక్కడ గేమ్ లో థ్రాట్లింగ్ ఉండదు, అంటే గేమ్ అక్కడ స్టక్ అవ్వదు, గేమ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోద్ది. కొంచెం ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చొని ఆడుకుంటే ఇబ్బంది లేదు, బాగానే ఆడుకోవచ్చు. దానితోటి ర్యామ్ ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఈ ర్యామ్స్ స్టోరేజ్ తగ్గించేస్తున్నాయి. సరే వర్షన్ తగ్గించకపోయినా అట్లీస్ట్ కెపాసిటీ తగ్గిస్తున్నాయి. వీళ్ళు ఏకంగా 12GB ర్యామ్ 16GB ర్యామ్ తెచ్చారు. అండ్ స్టోరేజ్ అయితే 256GB 512GB 1TB స్టోరేజ్ తెచ్చారు. అది సాహసానే చెప్పాలి. దానితో USB 3.2 పోర్ట్ తో వస్తుంది. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 165Hz అంటే మనం OnePlus 15R లో చూసాం కదా, సో ఆ టైప్ లో 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ 165Hz అనేది నేను ఎక్కడ చూడాలి, మీకు ఎక్కడ నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు 120 వస్తుంది, అండ్ గేమ్స్ ఆడుతున్నా కూడా మీకు 120 వస్తుంది. 165 ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. ఈవెన్ మీరు సెట్టింగ్స్ లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ లోకి వెళ్ళినా వాటిలో కూడా మీకు మాక్సిమం అప్ టు 120Hz అనే ఉంది, కానీ 165Hz ఎక్కడా లేదు. సో ఇది ఎక్కడ తీసుకొచ్చా నాకు అర్థం కాల. ఎక్కడైనా సరే నాకు 120Hz మాత్రమే వస్తుంది. దానితో వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే దీనిలో LTPO ప్యానల్ యూజ్ చేశారు. సో LTPO ప్యానల్ యూజ్ చేయడం వల్ల మనం చేసే పని బట్టి 1Hz నుంచి 120Hz కి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మన ఫోన్ లో ఏం వాడట్లేదు, జస్ట్ వదిలేసాము, అది 120Hz లో పెట్టకుండా 1Hz పెట్టేస్తుంది. సో దానివల్ల బ్యాటరీ చాలా సేవ్ అవుద్ది. దీనిలో నాకు క్లియర్ గా కనిపించింది ఆ విషయం. మీకు బ్యాటరీ సెక్షన్ లో మాట్లాడతాను. దానితో డిస్ప్లేలో అన్ని ఇచ్చేసాడు. డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, 10-bit ప్యానల్, దానితో ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ స్కిన్ టోన్స్, మీకు డిస్ప్లేలో మొత్తం ఇచ్చేసారు. అసలు ఏది స్కిప్ చేయాలా మొత్తం ఇచ్చేసాడు. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు రీసెంట్ టైమ్స్ లో IQ15 సామ్సంగ్ M14 ప్యానల్ వాడారు కదా, దానిలో డిస్ప్లే చాలా బాగా నచ్చింది నాకు. దాని తర్వాత ఇదే చాలా చాలా బాగుంది డిస్ప్లే. మీరు అది చూసినప్పుడు ఆ వైబ్రెన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. అట్లని ఓవర్ బూస్ట్ అయిపోయి ఓవర్ సాచురేట్ అయిపోయి స్కిన్ టోన్స్ మార్చేసి అలా లేదు, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. కలర్స్ చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. మీరు చూస్తే అర్థం అవుద్ది. డిస్ప్లే మాత్రం దీనిలో టాప్ నాచ్, బెస్ట్ డిస్ప్లే అని చెప్తా ఈ సంవత్సరం. నార్మల్ గా మోటో బడ్జెట్ ఫోన్స్ లోనే డిస్ప్లే అదరగొట్టేస్తుంది, అట్లాంటిది ఫ్లాగ్షిప్ ఫోన్ ఇంకే లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి. సో డిస్ప్లే మాత్రం దీనిలో చాలా బాగుంది. ఈవెన్ బ్రైట్నెస్ ఇండోర్ లో వాడుతున్నప్పుడు మాత్రం అరౌండ్ 700-800 nits దాకా వస్తుంది, విచ్ ఇస్ ఎనఫ్, ఇండోర్ లో ఎనఫ్. అండ్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 2200 nits దాకా వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేయడం ఏమో 6200 nits అంటున్నారు, అసలు దాని దగ్గరలో కూడా లేదు. 2200 nits దాకా వస్తుంది. బట్ ఎనీవే డిస్ప్లే చాలా బ్రైట్ ఉంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, డైరెక్ట్ సన్లైట్ లో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫోన్ వేడెక్కింది అనుకో, సన్లైట్ లో ఫోన్ వేడెక్కిందంటే మాత్రం డిస్ప్లే డిమ్ అయిపోద్ది, బ్రైట్నెస్ పడిపోద్ది. కాసేపు ఫోన్ అలా జోబులో పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో డిస్ప్లే మాత్రం టాప్ నచ్, ఇయర్ లో చూసిన బెస్ట్ డిస్ప్లే. ఈవెన్ సౌండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మామూలుగా స్టీరియో స్పీకర్స్ అంటే పైన ఇయర్ పీస్ ని సెకండరీ స్పీకర్ గా ఇస్తారు, ఇలా కాకుండా స్పీకరే పైన ఇచ్చేసారు, సపరేట్ గా ఇచ్చేసారు. ఇట్లా చాలా ఫోన్స్ లో ఉంటుంది, ఊరికే చెప్తున్నా. అండ్ ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సౌండ్ కూడా సౌండ్ బై బోస్ సౌండ్ క్వాలిటీ అంటే మీరు అర్థం చేసుకోండి. అసలు ఆడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఎంత బాగుందంటే మీకు షార్ప్నెస్ కానీ ట్రిబుల్స్ కానీ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి అంటే నిజంగా అసలు డిస్ప్లే అండ్ సౌండ్ లో మాత్రం లాస్ట్ 1 year గా నేను చూసిన బెస్ట్ డిస్ప్లే బెస్ట్ సౌండ్ దీనిలో ఉంది, అది మాత్రం డౌటే లేదు. దీనిలో క్వాలిటీ బాగుంది, లౌడ్నెస్ బాగుంది, క్వాలిటీ బాగుంది. సో ఆడియో క్వాలిటీ దీనిలో చాలా బాగుంది. ఈవెన్ స్టీరియో సెపరేషన్ కూడా బాగుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో డిసప్పాయింట్ అవ్వరు. అండ్ బ్యాటరీ ఇది 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 90 watts వైర్డ్ ఛార్జింగ్, 50 watts వైర్లెస్ ఛార్జింగ్, 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, అండ్ 5 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, ఇన్ని సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఇచ్చే బదులు బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే కాంపిటీటర్స్ 7000 7500 ఇట్లా ఇస్తున్నాయి బ్యాటరీలు. సో వీళ్ళు ఈ 5200 mAh అనేది ఎప్పుడో 2 సంవత్సరాల ముందు ఇచ్చేటట్టుగా ఇచ్చారు. సో ఇది ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఎనీవే ఈ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే 0 to 100% అరౌండ్ 45 to 50 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ డిశ్చార్జ్ స్క్రీన్ ఆన్ టైం, ఈ ఫోన్ నేను కొంచెం హెవీగానే యూజ్ చేశాను. నాకు అరౌండ్ 7 hours 30 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఇంకా 15% బ్యాటరీ మిగిలింది. అసలు 7.5 hours వస్తుంది అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేయాల, 6.5-7 hours మాక్సిమం వస్తుంది అనుకున్నా. బట్ LTPO ప్యానల్ నేను చెప్పా కదా, LTPO ప్యానల్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది, అది దీనిలో క్లియర్ గా తెలిసింది. సో బ్యాటరీ అయితే మీకు ఖచ్చితంగా ఒక ఫుల్ డే రాదు, ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫుల్ డే అయితే ఖచ్చితంగా రాదు. నేను చాలా లైట్ గా వాడతాను, జస్ట్ స్ట్రీమింగ్ పర్పస్ యూట్యూబ్ అట్లాంటి చూసుకుంటా బేసిక్ గా వాడతా అనుకుంటే ఫుల్ డే వస్తుందేమో. కానీ కొంచెం హెవీగా, కొంచెం ఏదైనా గేమ్స్ ఆడినా ఏదైనా ఎడిటింగ్ చేసినా కొంచెం హెవీగా వాడినా ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో బ్యాటరీ మాత్రం నాకు ఈ ఫోన్ లో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, సోనీ లైటియా 828
సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 3x లో ఫోటోస్ తీసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ లైటియా 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ లైటియా 500 సెన్సార్ తో వస్తుంది. సో హార్డ్వేర్ పరంగా దీనిలో కెమెరాస్ చాలా బాగా ఇచ్చారు. మరి రియల్ టైమ్ లో ఎలా ఉంది? ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి మీకు డే లైటింగ్ లో మీకు ఫోటోస్ బాగా వస్తాయి. జూమ్ చేసిన డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే వస్తాయి. బట్ లో లైట్ లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి కూడా 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. సో వైడ్ యాంగిల్ కెమెరా పాస్ అయిపోయింది, టిక్. అండ్ మిగతా కెమెరాస్ దగ్గరకు వస్తే మెయిన్ కెమెరా యూజ్ చేసి 1x లో 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేసి 3x లో అండ్ 6x లో ఫోటోస్ తీసుకోవచ్చు. అన్ని ఫోకల్ లెంత్లు కూడా ఫోటోస్ బాగా వస్తున్నాయి. మెయిన్ గా కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ బాగా తీసుకుంటుంది. ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని సార్లు మరీ ఎక్కువ కూడా కాదు, కొన్ని సార్లు 1x ఫోటోస్ 2x ఫోటోస్ కొంచెం డార్క్ గా వస్తున్నాయి, కొంచెం చీకటిగా వస్తున్నాయి. కొన్ని సార్లు కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైపోయి తెల్లగా వస్తున్నాయి. సో మెయిన్ కెమెరా కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ పెరిస్కోపిక్ కెమెరా 3x లో మాత్రం ఫోటోస్ ఎక్సలెంట్, మీకు అందులో వంగబెట్టాల్సిన పనే లేదు, ఎక్సలెంట్ గా ఉంది. కాకపోతే 6x లో అంటే ఇది డిజిటల్ జూమ్, 6x అంటే డిజిటల్ జూమ్ వెళ్ళద్ది పెరిస్కోప్ నుంచి. అది మాత్రం కొంచెం కలర్స్ వాచ్ అవుట్ అయినట్టు వస్తున్నాయి. చాలా వరకు కలర్స్ ఏదో కొంచెం గ్రేష్ గా వస్తున్నాయి. ఇది ఒకటి అప్డేట్ లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోటోస్ దీనిలో బాగా వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ మెయిన్ కెమెరాతో 24mm, 35mm, 50mm ఈ 3 మెయిన్ కెమెరాతో వస్తాయి. అండ్ 85mm పెరిస్కోపిక్ కెమెరాతో వస్తుంది. సో అన్నిట్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ కెమెరా పోర్ట్రేట్స్ కూడా బాగున్నాయి. 1x, 1.5x, 2x అన్ని బాగా వస్తున్నాయి. కాకపోతే నాకు బాగా నచ్చింది పెరిస్కోపిక్ కెమెరా పోర్ట్రేట్స్, 3x పోర్ట్రేట్స్, 85mm పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఆ ప్రైస్ లో నాకు చాలా బాగా అనిపించినాయి. ఇంకా కలర్స్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఆ ఫ్రేమింగ్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కాకపోతే పోర్ట్రేట్ షాట్స్ లో మాత్రం ఒక చిన్న పాయింట్ లో నేను డిసప్పాయింట్ అయ్యాను. నార్మల్ ఫోటోస్ మీకు 9:16 రేషియో ఉంటుంది. బట్ పోర్ట్రేట్ షాట్ దగ్గరకు వచ్చేసరికి ఆ రేషియో 3:4 కి సెట్ అయిపోయింది. అక్కడ 9:16 కి 1:1 కి అసలు రేషియో మార్చుకునే ఆప్షన్ లేదు. 3:4 రేషియో ఫిక్స్డ్ ఉంది. సో బడ్జెట్ మోటో ఫోన్స్ లో కూడా ఇది ఎప్పుడు నేను చూడలేదు. బడ్జెట్ మోటో ఫోన్స్ లో కూడా 9:16 వచ్చేస్తుంది. దీనిలో ఎందుకు అది లాక్ చేస్తారో నాకు అర్థం కాల. సో 3:4 కాకుండా 9:16 అన్ని ఇచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఈ ఫోన్ లో చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే నేను దీనిలో కొన్ని ఇష్యూస్ నోటీస్ చేశాను. మనం ఏదైనా పర్సన్ కి ఫోటో తీస్తున్నప్పుడు పైన ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఆబ్జెక్ట్స్ ఆర్ టూ ఫార్ టు క్యాప్చర్ పోర్ట్రేట్స్ టేకింగ్ నార్మల్ ఫోటో అని. ఆటోమేటిక్ అది నార్మల్ ఫోటో తీయేస్తుంది. అక్కడ మనిషి అంత దూరంలో లేడు, దగ్గరగానే ఉన్నాడు. అక్కడే నించొని ఇంతకుముందు ఒక పోర్ట్రేట్ కొట్టా, వచ్చింది ఇక్కడ చూడొచ్చు, పోర్ట్రేట్ షాట్ పడింది. మళ్ళీ అక్కడే నించొని ఫోటో కొడుతుంటే పోర్ట్రేట్ షాట్ పడట్లా, ఇట్లా ఎర్రర్ మెసేజ్ వచ్చేస్తుంది. సో అదేం అంత దూరం కూడా కాదు, ఎప్పుడు అన్ని ఫోన్స్ లో దిగే డిస్టెన్సే. మరి ఎందుకు అట్లా వస్తుందో తెలియట్లా. అండ్ ఒకసారి ఫోన్ కొంచెం వేడెక్కినప్పుడు కెమెరా ఫ్రీజ్ అయిపోతుంది. నేను ఫోటోస్ తీయడానికి ట్రై చేస్తుంటే మధ్యలో స్ట్రక్ అయిపోయింది. అక్కడ ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకునే ఆప్షన్ పనిచేస్తుంది. కాకపోతే స్క్రీన్ లో ఏం కనిపించట్లా, బ్లర్ గా కనిపిస్తా ఉంది. కాసేపు అటు ఇటు కదిలిస్తా ఉంటే సెట్ అయిపోయింది. సో ఇట్లా చిన్న బగ్స్ ఉన్నాయి, అవి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో కెమెరాస్ అయితే బాగున్నాయి. అండ్ కమింగ్ టు నైట్ టైం కొంచెం లో లైట్ లో ఫోటోస్ తీసుకుంటే మాత్రం సఫిషియెంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు ఫోటోస్ అన్ని బాగా వస్తున్నాయి. మెయిన్ కెమెరా ఫోటోస్ కానీ పెరిస్కోపిక్ కెమెరా ఫోటోస్ కానీ అన్ని బాగా వస్తున్నాయి. ఈవెన్ 3x ఫోటోస్లో 6x ఫోటోస్లో జూమ్ చేసినా మీకు డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. కాకపోతే కొంచెం లో లైట్లోకి వెళ్ళారంటే మాత్రం అక్కడ లైటింగ్ తక్కువ ఉంటే మాత్రం ఫేస్ కొంచెం సాఫ్ట్ చేస్తుంది. మీకు ఫేస్ మీద అంత డీటెయిల్స్ కనిపించట్లా. జూమ్ చేస్తే ఫేస్ అంతా కొంచెం స్మూత్గా కనిపిస్తుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా సఫిషియెంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. మీకు ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా తీసుకుంటుంది. బట్ లో లైట్లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో లైటింగ్ తక్కువ ఉంటే మాత్రం ఫొటోస్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్గా వస్తాయి. సఫిషియెంట్ లైటింగ్ ఉంటే మాత్రం ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఈవెన్ మీకు లో లైట్లో కూడా కొన్నిసార్లు 1x ఫొటోస్ 2x ఫొటోస్ కొంచెం నల్లగా వస్తున్నాయి, కొంచెం చీకటిగా వస్తున్నాయి. చూడొచ్చు పెరిస్కోపిక్ కెమెరా ఎంత బయటకు వస్తుంది చూడండి, 3x కానీ 6x కానీ. మెయిన్ కెమెరా కొంచెం అక్కడక్కడ కొంచెం ఎక్స్పోజర్ అటు ఇటు అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ వీడియోస్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 60 FPS లో డాల్బీ విజన్ లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే డాల్బీ విజన్ లో రికార్డ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు డాల్బీ విజన్ లో రికార్డ్ చేసుకున్న ఫుటేజ్ ప్రీమియర్ ప్రోలో కానీ ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే దానికి లట్స్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక రకంగా కొంచెం కలర్స్ షేడ్ అవుట్ అయినట్టు, కొంచెం వాష్ అవుట్ అయినట్టు ఇట్లా వస్తుంది ఫుటేజ్. సో దీనికి కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. మీకు అది వచ్చు, నేను లట్ అప్లై చేసుకుంటాను పర్లేదు అనుకుంటేనే డాల్బీ విజన్ లో రికార్డ్ చేసుకోండి, లేదనుకుంటే మాత్రం నార్మల్ గా రికార్డ్ చేసుకోండి. సో బ్యాక్ కెమెరా 4K 60 FPS లో మెయిన్ కెమెరా వీడియో చాలా బాగా వస్తుంది. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా వస్తుంది. వీడియో క్వాలిటీ నేను సాటిస్ఫైడే. బట్ 3x లో పెరిస్కోపిక్ కెమెరాలో వీడియోస్ రికార్డ్ చేస్తే మాత్రం ఎందుకో స్కిన్ టోన్ ని బ్లాక్ చేస్తుంది, నల్లగా చేస్తుంది. ఒక పార్ట్ షాడోస్ వస్తాయి కదా, ఆ షాడోస్ మొత్తాన్ని నల్లగా చేస్తుంది, డార్క్ బ్లాక్ చేస్తుంది. సో అది ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. వీడియో క్వాలిటీ నాకు 3x లో పెరిస్కోపిక్ లో నాకు అంత నచ్చలేదు. వీడియో క్వాలిటీ డిసప్పాయింట్ అయ్యాను. ఈవెన్ లో లైట్ లో నైట్ టైంలో కూడా మెయిన్ కెమెరా వీడియో బాగానే ఉంది.
అట్లనే సూపర్గా ఉందని చెప్పను, కొంచెం ఓకే యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంది. బట్ ఈ 3x పెరిస్కోపిక్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తే మాత్రం ఏందో నల్లగా చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఎంత నల్లగా చేస్తుందో, అసలు ఆ స్క్రీన్ టోనే కాదు అది, అంత నల్లగా చేస్తుంది. సో 3x లో ఈ వీడియో క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సో దీనిలో కెమెరాస్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తేనే ఈ కెమెరా బాగుంటుంది. ప్రస్తుతానికైతే కెమెరాస్ బాగానే ఉన్నాయి, బట్ ఫ్లాగ్షిప్ లెవెల్లో 60,000 రూపాయల వర్త్ కెమెరాస్ అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఆ ఇష్యూస్ అన్ని అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో బ్యాక్ కెమెరాలో అప్డేట్స్ అయితే చాలా అవసరం. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో మాత్రం సూపర్ ఉంది. మీకు డైలైట్ లో ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా వస్తున్నాయి. బట్ అక్కడక్కడ కొన్ని ఫొటోస్ లో ఎడ్జ్ డిటెక్షన్ తేడా కొడుతుంది. ఇక్కడ చూడొచ్చు వెనకాల ఒక మనిషి నించో ఉంటే వాడిని కూడా ఫోకస్ లోకి తీసుకునేస్తుంది. అట్లా బ్లర్ అనేది కరెక్ట్ గా రావట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ లో మీకు ఫొటోస్ పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లో కూడా లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మీకు ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా డిసప్పాయింట్ అవ్వరు. ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా వీడియో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం జూమ్ అయినట్టు ఉంది, మరి మొహంలోకి వెళ్ళిపోయినట్టుంది కానీ వీడియో క్వాలిటీ బాగుంది. ఈవెన్ లో లైట్ లో కూడా లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా వీడియో క్వాలిటీ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరాలో నాకేం ఇష్యూస్ లేవు. కాకపోతే బ్యాక్ కెమెరాలో ఇప్పుడు నేను చెప్పిన ఆ చిన్న ఇష్యూస్ ఫిక్స్ చేస్తే బెటర్. ఇవేమి దీని గురించి ఎక్కువ సీరియస్ గా ఆలోచించొద్దు, ఎందుకంటే అవన్నీ అప్డేట్ లో ఫిక్స్ చేసేయచ్చు. వీళ్ళు హార్డ్వేర్ పరంగా వీళ్ళు చాలా బాగా తీసుకొచ్చారు, అంతవరకు మంచిదే. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 7 years Android అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, మంచి విషయం. అండ్ ఇది హలో మోటోతో వస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడే, కాకపోతే కస్టమ్ ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ సెక్యూర్ ఫోల్డర్ కానీ యాప్స్ లాక్ చేసుకోవడం అండ్ మోటో జెస్టర్స్, ఇట్లా అంటే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడం, ఇట్లా ట్విస్ట్ చేస్తే కెమెరా ఆన్ అవ్వడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో పనిచేస్తున్నాయి. కాకపోతే మీరు ఫోన్ సెటప్ చేసుకునేటప్పుడే అక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవి మొత్తం ఆఫ్ చేసుకోండి, ఏది ఆన్ చేయొద్దు, మొత్తం ఆఫ్ చేసుకోండి. అండ్ రివ్యూ అడిషనల్ యాప్స్ దగ్గర ఆ టిక్స్ ని రిమూవ్ చేసేయండి, ఎందుకంటే ఆ యాప్స్ అనవసరంగా ఇన్స్టాల్ అవుతాయి. మీకు అవసరం లేదనుకుంటే ఆ టిక్స్ రిమూవ్ చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు లైట్ గా బ్లోట్వేర్ ఇచ్చారు, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లైట్ గా ఇచ్చారు. లైక్ గూగుల్ యాప్స్ చాలా ఇచ్చారు అండ్ మోటో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా ఇచ్చారు. సో ఉన్నాయి, ఫిట్ బిట్ అని అట్లా 2-3 ఉన్నాయి, కానీ మరి అంత అనాయింగ్ యాప్స్ అయితే లేవు. యూఐ కూడా చాలా స్మూత్ ఉంది. ఇంకో బడ్జెట్ మోటో ఫోన్స్ లో యూఐ ల్యాక్స్, కెమెరా ల్యాక్స్, షటర్ ల్యాక్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, దీనిలో అవే నోటీస్ చేయాలి. చాలా స్మూత్ గా ఉంది. నాకే కొంచెం కొత్తగా అనిపించింది. మోటో ఫోన్స్ లో ఆ కెమెరాస్ ల్యాగ్ లేకుండా వాడడం అనేది నాకే కొత్తగా అనిపించింది, బాగుంది. అండ్ ఇది Wi-Fi 7 బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉండదు. ఏసీలు టీవీలు కంట్రోల్ చేయాలంటే కుదరదు. అండ్ ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. జస్ట్ అలా టచ్ చేస్తే చాలు అన్లాక్ అయిపోతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఏ కీ ఉంటుంది, మోటో ఏ కీ. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏ ఫీచర్స్ కొన్ని కనిపిస్తాయి. దీని గురించి మనం ఆల్రెడీ మోటో H60 ఫ్యూజన్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకసారి వీడియో చెక్ చేయండి, ఇక్కడ టైం స్టాంప్ వేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే ఇంకా లెంత్ అయిపోద్ది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 3 మోడల్స్ లో తీసుకొచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 59,999 60,000 రూపాయలు లాంచ్ చేస్తారు. అండ్ 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ తో బేస్ మోడల్ 55,000 రూపాయలకి వస్తుంది. అండ్ టాప్ మోడల్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 65,000 రూపాయలకి వస్తుంది. సరే, కార్డ్ ఆఫర్స్ ఎల్లప్పుడూ ఉంటాయా అంటే డౌటే. స్టార్టింగ్ లో ఉంటాయి, తర్వాత తీసేస్తారు. సరే, కార్డ్ ఆఫర్స్ లేకుండా 60,000 రూపాయలకి చూసుకుంటే 60,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం గా ఉంటుంది. డిస్ప్లే ఎక్సలెంట్ డిస్ప్లే, సౌండ్ ఎక్సలెంట్ సౌండ్, ఇక్కడ అసలు డౌటే లేదు, ఎక్సలెంట్ ఉంటాయి. ఈవెన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా ఒక లెవెల్ వరకు కెమెరాస్ కూడా బాగున్నాయి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాదనలా, అవన్నీ ఫిక్స్ అవ్వాలి. ఆ ఇష్యూస్ పక్కన పెడితే కెమెరాస్ కూడా దీనిలో బాగానే ఉన్నాయి. అండ్ యూఐ కూడా బాగుంది, ఎక్కడ ల్యాక్స్ లేవు, యూఐ బాగుంది. ఇవి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్. మేజర్ నెగిటివ్స్ ఏంటంటే లుక్స్. అన్ని మోటో ఫోన్స్ లానే సేమ్ లుక్ ఉంటుంది. సో ఈ ఫోన్ పట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ 60,000 పెట్టి కొన్నారు అన్న లుక్ ఉండదు అనమాట. నార్మల్ ఏదో మోటో ఫోన్ వాడుతున్నారు అన్నట్టు చూస్తారు, కానీ ఏదో ఫ్లాగ్షిప్ మోటో ఫోన్ వాడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో లుక్స్ పరంగా మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ బ్యాటరీ కొంచెం ఇచ్చి ఉండాల్సింది. అట్లీస్ట్ 7,500 కాకపోయినా అట్లీస్ట్ 6,000 mAh ఇచ్చి ఉండాల్సింది. నేను బ్యాటరీలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ కెమెరాలో ఇష్యూస్, మెయిన్ గా పెరిస్కోపిక్ కెమెరా వీడియోస్ అది సరిగ్గా రావట్లేదు. అండ్ దాన్ని చెప్పే కదా కెమెరా ఇష్యూస్, అవన్నీ కూడా నెగిటివ్స్ కానీ కన్సిడర్ చేయొచ్చు. అవన్నీ ఫిక్స్ చేసి అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తే మాత్రం కెమెరాస్ కూడా దీన్ని కంప్లీట్ గా పాజిటివ్స్ లో కన్సిడర్ చేయొచ్చు. సో మెయిన్ గా డిసప్పాయింట్ అయ్యేది ఏమన్నా ఉందా అంటే బ్యాటరీ ఒక్క సెక్షన్ లో మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో మీరు ఒకవేళ హెవీ యూజర్ కాదు, నేను పెద్దగా గేమ్స్ ఆడను, హెవీగా ఫోన్ యూజ్ చేయను, నాకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రీమియం ఫోన్ కావాలి, నాకు డిస్ప్లే, సౌండ్, కెమెరాస్, పర్ఫార్మెన్స్, యూఐ యూజ్ చేసినప్పుడు ఫోన్ స్మూత్ ఉండాలి, స్లిమ్ ఉండాలి, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుండాలి, ఇవన్నీ కావాలి. నేను అంత హెవీ యూజర్ కాదు, మోడరేట్ గా యూజ్ చేస్తాను, నాకు బ్యాటరీ సరిపోద్ది అనుకుంటే ఈ ఫోన్ తీసుకో.
తీసుకోవచ్చు. లేదు బ్యాటరీ ఎక్కువ కావాలి, నేను హెవీగా యూజ్ చేస్తాను, ఖచ్చితంగా బ్యాటరీ ఫుల్ డే రావాలనుకుంటే మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. సో దీని నుంచి దూరంగా ఉండండి. దాంతో కెమెరా ఇష్యూస్, నేను చెప్పిన కెమెరా ఇష్యూస్ అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తారన్న నమ్మకం ఉంటేనే తీసుకోండి. లేదు కొన్న తర్వాత వాడు అప్డేట్ ఇవ్వలేదు, లేదంటే అప్డేట్ ఇచ్చి ఇంకా దారుణంగా చేశాడు, అప్పుడు మనం ఏం చేయలేం కదా. సో అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తాడు అన్న నమ్మకం ఉంటేనే తీసుకోండి. అది ఎవరు చెప్పలేరు, అంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పలేరు. వస్తే బెటర్. సో దీన్ని బట్టి మీరు ఫోన్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.